పుష్ప 1కి కూడా చాలా అంటే చాలా ఒక 2-3 ఇయర్స్ కదా దానికి కూడా. అప్పుడు కూడా అస్సలు సరిగా ఉండి టైం స్పెండ్ చేసే అంత లేదు. బట్ దానికంటే ఎక్కువ ప్రెషర్ పుష్ప 2కి ఉండింది. సో పుష్ప 2కి వర్క్ చేస్తుంటే మాత్రం అసలు చూడటానికి కూడా దొరికేవాళ్ళు కాదు. అసలు నేనే వెళ్ళేదాన్ని ఎక్కడ ఉంటే, ఎడిట్లో ఉన్న, రికార్డింగ్స్లో ఉన్న, మిక్సింగ్లో ఉన్న. నేను వినేదాన్ని అనమాట. 18 hours 20 hours అసలు వర్క్ చేస్తూనే ఉన్నాడు, నిద్రపోవట్లేదు, అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు అసలు. అంటే తనకి అంటే జనరల్గా ఆయన ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారో లేదో, ప్రాపర్గా మెడికేషన్ ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారో లేదో ఏమీ తెలియదు మనకి. సో ఆయన ఇంటికి వస్తే మనకు తెలుస్తుంది కదా, అంటే ఏం తింటారు, ఏం చేస్తారు, అది ఏమీ చేయడానికి లేదు. ఒక 3 years అసలు నేను సింగిల్ అన్నట్టున్నాను. అసలు లేనే లేరు, ఇంట్లోనే లేరు. అండ్ మోర్ వరీ ఏ విషయంలో అంటే అన్ని అవర్స్ ఆయన నిద్రపోకుండా పనిచేస్తూ ఉండటమే పెద్ద వరీ నాకు. కరెక్ట్. బట్ ఆ సినిమా కూడా అవసరం కదా. ఇంకా సినిమా గారు అసలు ఎలా అంటే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎప్పుడో నాకు చెప్పేవాళ్ళు, సార్ వెళ్ళారు ఎడిట్కి అని చెప్పి. మళ్ళీ నాకు మార్నింగ్ 4-5కో 6కో మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక 1/2 hour పడుకుంటానన్నారు, ఒక 1/2 hour తర్వాత లేపమన్నారని. అన్ని గంటలు చేసి మళ్ళీ 1/2 hour పడుకుంటున్నారు. నాకు ఈ టెన్షన్ ఎక్కువ ఉండేది. కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి కదా, క్రాంకీగా ఉంటాం మనం నిద్ర లేకపోతే. అండ్ అప్పటికే ఒకసారి పోస్ట్పోన్ చేసాం కూడా కదా. సో ఫినిష్ చేసేయాలి అన్న ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కదా ఆయనకి. సో అన్ని గంటలు పనిచేస్తూ ఉంటే నిద్ర లేకుండా అది మోర్ వరీగా ఉండింది నాకు.